సాధారణంగా నాయకులకి సంబంధించి ప్రజాదరణ ఎట్లాగా? జనం పోగేసుకొచ్చినా డబ్బులు ఇచ్చేయగానే అందరూ వచ్చేస్తారా? డబ్బులు ప్లస్ ఆ నాయకుడు అని చెప్తే వస్తారు. అది చంద్రబాబుదైనా లేకపోతే పవన్ కళ్యాణ్కి అయితే జనాలు డబ్బులు అక్కర్లేదు, ఆటోమేటిక్గా వస్తారు. జగన్కి వచ్చేటప్పటికి పాదయాత్ర సందర్భంలో విపరీతమైన క్రౌడ్ వచ్చింది. ఎస్పెషల్లీ గుంటూరు నుంచి కృష్ణా జిల్లాలోకి ఎంటర్ అయ్యేటప్పుడు కీలకం ఏంటంటే బ్యారేజీ మీద నుంచి వెళ్తారు. ఎట్లా ఉంటుంది అన్నటువంటిది ఆ రోజున వచ్చింది. మొత్తం బ్యారేజీ ఈ చివరి నుండి ఆ చివరి దాకా నిండిపోయింది. మళ్ళీ చాలా కాలం తర్వాత గ్యాప్ తర్వాత బస్సు యాత్రలో వెళ్తున్న జగన్కి ఎలా వస్తారు అన్నటువంటి దాంట్లో చూస్తే ఇవాళైతే జనం గట్టిగానే కనిపించారు. వాళ్ళకి సంబంధించి సాక్షి ప్రొజెక్ట్ చేసినటువంటి వీడియో చూస్తే మొత్తం క్రౌడ్ నిండుగానే కనిపించారు. అంటే వాళ్ళదాళ్ళు చూపెడతారు కాబట్టి అని మనం సహజంగా అనొచ్చు. కాకపోతే ఈనాడు నువ్వు ఏబిఎన్ చూపెట్టావు కదా, కాబట్టి వీడియో అది వైసీపీ వాళ్ళు తీసిందే, వాళ్ళ ఛానలే కాబట్టి వాళ్ళే చూపెడతారు. ప్లస్ ఇక అది తప్పించి మనకి ఇక్కడ కనిపించదు, అవకాశం లేదు. అయితే బట్ టోటల్గా నిండటం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. దాన్నే ఇక్కడ ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఎందుకంటే ఇక్కడ మూవ్ అవుతున్నప్పుడు ఎట్లా ఉన్నారు అన్నటువంటిదే ప్రధానమైనటువంటిది. డ్రోన్ విజువల్స్ కాబట్టి ఇందులో దాచుకోవడానికి చాటు చేయడానికి ఉండదు. ఇదివరకైతే ఏమైందంటే కింద నీళ్లు ఉన్నాయి పాదయాత్ర సందర్భంలో. ఆ నీళ్లు ఉన్నప్పుడు నీళ్లలో పడవలు పట్టుకుని నుంచుని ఉన్నటువంటిది అది ఉంది. ఇప్పుడు నీళ్లు లేవు కాబట్టి అక్కడ ఇసుకే కనబడింది. టోటల్గా అందరూ పైనుంచి చేసినటువంటిది కనబడుతుంది. టోటల్గా జనం మూవ్మెంట్ అన్నటువంటిది ఇది ప్రధానమైంది. అంటే క్రౌడ్ అయితే మళ్ళీ ఈవెన్ విజయవాడ లోపలికి ఎంటర్ అయినప్పుడు కూడా అదే తరహాలో క్రౌడ్ కనిపించింది. సిటీలో ప్రవేశించిన తర్వాత కూడా టోటల్గా జనానికి సంబంధించినటువంటిది నిండడం అన్నటువంటిది కనిపిస్తోంది. అంటే దట్ మీన్స్ ప్రస్తుతానికి పబ్లిక్ గ్యాదరింగ్ పరంగా అది వాళ్ళంతటా వాళ్ళు వచ్చారా, పోగేశారా, ఇదంతా పక్కన పెడితే క్రౌడ్ అయితే నిండుగానే కనబడుతుంది. మరి ఇది ఓట్లకి తెప్పిస్తుందా లేదా అన్నటువంటిది మాత్రం చూడాల్సి ఉంది.